Southern International Hotel Management Academy సమర్పించు Chef's Special. Hi, hello, good afternoon and welcome to Chef Special. Seasons 3 ఉంటాయి, దిక్కులు 4 ఉంటాయి, పంచభూతాలు 5 ఉంటాయి. మరి మన షెఫ్ స్పెషల్ లో రుచులు రకరకాలు ఉంటాయి. మరి అలాంటి రకరకాల రుచుల్ని మనకు పరిచయం చేయాలంటే మన ముందుకు రావాలి మన చీఫ్ షెఫ్ మధుసూదన్ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్. హలో. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు ఎట్లున్నారు? నేను కూడా సూపర్ గా ఉన్నాను. సో ఇప్పుడే చెప్తున్నాను, మన షెఫ్ స్పెషల్ లో రుచులు 1, 2 కాదు, అనేకం, రకరకాలు అని చెప్పి. సో అలాంటి అనేక రుచుల్లో ఈ రోజు మీరు పరిచయం చేయబోతున్న ఆ రుచులు ఏంటి? సో ఈ రోజు ఎంటైర్ ఇండియన్ వదిలేసి బయటికి పోదామండి. ఈ రోజు వెళ్ళిపోదామా? ఇండియన్ వదిలేసి కాస్త బయటికి వెళ్ళిపోదాం అంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అయితే మనం? సో నేను ఈ రోజు ఏమో చైనీస్ ఐటమ్ తయారు చేస్తున్నాను. ఓకే, సో చైనా వరకు వెళ్ళి మళ్ళీ వచ్చేద్దాం. ఓకే, సో ఈ రోజు చైనీస్ స్పెషల్ డిష్ ని పరిచయం చేయబోతున్నారు. సో ఆ డిష్ పేరు ఏంటండి? మీల్ మేకర్స్ హాట్ గార్లిక్ సాస్. మీల్ మేకర్ హాట్ గార్లిక్ సాస్. వావ్. సో ఈ మీల్ మేకర్ హాట్ గార్లిక్ సాస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. మిల్ మేకర్ హాట్ గార్లిక్ సాస్ కి కావలసిన పదార్థాలు: నానబెట్టిన మిల్ మేకర్, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, వెనిగర్, సోయా సాస్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, నూనె, చిల్లీ పేస్ట్. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసాం కదండి. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో యాజ్ యూజువల్ గా లైటర్ పాన్ సిద్ధంగా ఉంది. పాన్ పెట్టేసుకున్నాము. సో అది కాస్త వేడి అవుతూ ఉంటుంది. సో ఈ మీల్ మేకర్ హాట్ గార్లిక్ సాస్ చైనీస్ స్పెషల్ అంటున్నారు. ఓకే, సో ఈ మెయిన్ క్యూజిన్ లో వస్తుంది. ఎలా వస్తుంది అంటే మెయిన్ క్యూజిన్ అంటే చైనీస్ ఒక పార్ట్ లైక్ వెస్ట్, సౌత్, ఈస్ట్, నార్త్ అట్లను. ఓకే, అట్లనే సౌత్ పార్ట్ అన్నమాట. ఇది సౌత్ పార్ట్ చూపిస్తున్నారు. ఓకే, సో అక్కడ ఏంటంటే ఈ మీల్ మేకర్స్ యాక్చువల్లీ సోయా బీన్స్ తయారు చేస్తారు. సోయా అనేది చైనీస్ లో చాలా ఫేమస్ అన్నమాట. చైనీస్. ఓకే, వాళ్ళు సోయా మిల్క్ తయారు చేస్తారు, సోయా సాస్ తయారు చేస్తారు, సోయాతో అనేకమైన వంటకాలు. కంప్లీట్ సోయా ఫేమస్ అంటారు. ఎందుకంటే సోయాలో లో క్యాలరీస్, 0 క్యాలరీస్ అనమాట. సోయా మనం ఎప్పుడు తీసుకున్నా సరే వెరీ 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 కామన్ కైండ్ ఆఫ్ థింగ్స్ క్యాలరీస్ ఉంటాయి అనమాట. చాలా తక్కువ క్యాలరీస్. సో నెక్స్ట్ ఆయిల్ వేసుకుందామండి. గార్లిక్ చాప్ వేసుకుందామండి. సో ఫస్ట్ గా మనం హాట్ గార్లిక్ సాస్ కదా, సో కొంచెం ఎక్కువ గార్లిక్ వేసుకుందాం. ఎందుకంటే గార్లిక్ బేసిక్ ఉంటుంది అంటే ఇందులో. ఓకే, సో కాస్త ఎక్కువగానే తీసుకున్నాం మనం క్వాంటిటీ కూడా. సో కొంచెం గార్లిక్ వేసుకున్నాము. నెక్స్ట్ చాప్ చేసుకున్న అల్లం. అంటే ఇవి కాస్త బ్రౌన్ అవ్వాలి అంటారా? లైట్ గా బ్రౌన్ అవ్వాలి. లైట్ బ్రౌన్ అంటే మన ఇండియన్స్ కును వేరే కంట్రీస్ కూడా సేమ్ అంటే 99% ఇంగ్రీడియంట్స్ అన్ని సేమ్ ఉంటాయి. కాకపోతే అంటే ప్రాసెస్ లిటిల్ డిఫరెన్స్ అనమాట. సో ఆల్మోస్ట్ మన జింజర్ ను గార్లిక్ ఫ్రై అయిపోయింది, బ్రౌన్ అయిపోయింది. సో మనం డైసెస్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి. ఇందులో చాప్ వేసుకోవట్లేదు. అట్లనే గ్రీన్ చిల్లీ, అట్లనే క్యాప్సికమ్. ఓకే అండి, సో ఫస్ట్ మనము జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి ఫైన్లీ చాప్డ్ యాడ్ చేసుకున్నాము. తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాము, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము, అండ్ గ్రీన్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు గ్రీన్ క్యాప్సికమ్ కూడా కొంచెం సాఫ్ట్ అయినంత వరకు, ఆనియన్ సాఫ్ట్ అయినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఇదేంటంటే మనకి మంచిగా బ్రౌన్ అవ్వడం అవసరం లేదు, క్యాప్సికమ్ కానీ ఆనియన్ కానీ, జస్ట్ సాఫ్ట్ గా కుక్ అయితే చాలు అనమాట. సో ఆల్మోస్ట్ మనకి సాఫ్ట్నెస్ వచ్చేసింది. సో నెక్స్ట్ అది చిల్లీ పేస్ట్ చేసుకుంటున్నామండి ఇప్పుడు. చిల్లీ పేస్ట్ అంటే ఎలా అంటే జస్ట్ హాట్ వాటర్ లో చిల్లీ నానబెట్టుకుని పెట్టుకుంటే అప్పుడు కొంచెం వెనిగర్, సాల్ట్ వేసుకుని పేస్ట్ చేసుకుంటే ఇట్ విల్ బి ఫ్రెష్ గా. అంటే ఫ్రెష్ గా అంటే డ్రై చిల్లీ మనం పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది డ్రై చిల్లీ, మన ఎండుమిర్చి అంటారు. ఎండుమిర్చి అందులో సాల్ట్, వెనిగర్ వేసుకొని కొంచెం నానబెట్టుకుని పేస్ట్ చేసుకుంటే ఈ విధంగా తయారవుతుంది. ఇన్స్టెంట్ గా ఫ్రెష్ గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో జస్ట్ లైట్ గా మిక్స్ చేసుకుందాం.
సో ఈ మిర్చి కంప్లీట్ గా పీసెస్ అన్నిటికీ పట్టేటట్టు. సో నెక్స్ట్ పెప్పర్ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. పెప్పర్ అన్ని ఘాట్ అయినవే, కంప్లీట్ గా స్పైసీ ఉన్నవే. అంటే అగైన్ ఇది మన పెప్పర్ అనగానే కొంచెం ఘాట్ ఉంటుంది, దెన్ స్పైసీ. సో నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకుందాం అండి, సాస్ లా తయారు చేద్దాం. ఓకే, సాస్ ప్రిపరేషన్ కి ఫైనల్ గా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం తగినంత చూసుకుని సాస్ కి ఎంత సరిపోతుందో అంత వాటర్ యాడ్ చేసేసుకుంటాం. సో ఇది ఒక 5 minutes టైం పడుతుంది బాయిల్ చేయడానికి. మనతో ఉన్నారు షెఫ్ మధుసూదన్ గారు. థ్యాంక్ యూ. సో ఆల్మోస్ట్ మనకి సాస్ కూడా బాయిల్ అయిందండి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ చెప్పాను కదా మీకు ఒక 10 minutes నానబెట్టి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం అది యాడ్ చేసుకుందాం, సోయాబీన్స్. ఓకే, సో సోయాని మనము బాయిలింగ్ పాయింట్ వచ్చిన కంప్లీట్ సాస్ లో యాడ్ చేసే ముందు ఒక 10 minutes నానబెట్టుకుంటే, అంటే మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు అది నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ఇప్పుడు కుక్ అవడానికి టైం తీసుకుంటుందా? ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. జస్ట్ మనం సాస్ యాడ్ చేసుకుందాం. సో మన దగ్గర సోయా సాస్ ఉంది. ఓకే, సోయా స్పెషల్ లో సోయా సాస్ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో అట్లనే తగిన సాల్ట్, మనం ఫస్ట్ సాల్ట్ ఏం వేసుకోలేదు, ఒక 1/2 teaspoon సాల్ట్. అట్లనే వెనిగర్ జస్ట్ 2 teaspoons. ఓకే, సో జస్ట్ ఒక 3 minutes కుక్ చేస్తే అంటే మనం ఇప్పుడు వేసిన వెనిగర్, సోయా సాస్, సాల్ట్ అనేది కంప్లీట్ గా అందులో మర్జ్ అయిపోయి అంటే పీసెస్ కి కూడా పడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చైనీస్ లో ఒక మహారాజా ఉంటది అనమాట. మహారాజా అంటే ఫినిషింగ్ వరకు ఏం చేస్తారో మనకు తెలియదు. జస్ట్ పడిన వెంటనే ఆ కన్సిస్టెన్సీ, ఆ కలర్, ఫ్లేవర్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్ అయిపోతుంది. ఓ, అయితే మనకి చైనీస్ మహారాజా కూడా ఉన్నాడు అనమాట. సో ఏంటి ఆ ఇంగ్రీడియంట్, మహారాజా ఇంగ్రీడియంట్ ఏంటి? సస్పెన్స్ ఏం లేదు, జస్ట్ కార్న్ ఫ్లోర్. ఓ, అంటే మనకి రెగ్యులర్ గా మనకి తెలిసిందే, కాకపోతే అంటే అంత చేంజ్ చేస్తుంది ఒక చైనీస్ డిష్ ని. థిక్ సాస్ గానీ సూప్స్ గానీ ఏదైనా తయారు చేసేటప్పుడు ఎట్లా వచ్చిందని అంటే బికాజ్ ఆఫ్ ద కార్న్ ఫ్లోర్. ఓకే, సో అది మెయిన్ ఇంగ్రీడియంట్ అంటారా? మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఓ నైస్. సో ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఇందులో. కొంచెం వాటరా? ఓకే, సో మనం కార్న్ ఫ్లోర్ ని కాస్త పేస్ట్ లా చేయాలంటారా? ఓకే, సో ఒకవైపు మనకి ఇది కుక్ అవుతూ ఉంది అండ్ మనం కార్న్ ఫ్లోర్ లో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లా చేసుకుంటున్నాం. జస్ట్ కార్న్ ఫ్లోర్ లో వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే లిక్విడ్ గా తయారవుతుంది. ఈ లిక్విడ్ ని మనం అందులో వేసుకుంటే, ఓకే, అంటే థిక్ గా ఏం అవసరం లేదు, జస్ట్ లిక్విడ్ లా ఉంటే సరిపోతుంది. సో విజయ్ గారు ఆల్మోస్ట్ ఇంకా ఈవెన్ మీకు ఏమైనా గ్రేవీస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా మోర్ వాటర్ వేసేసి మనం కన్సిస్టెన్సీగా ఈ మిల్క్ వేసుకుంటే, కార్న్ ఫ్లోర్ పాలు వేసుకుంటే సరిపోతుంది. సో డ్రైగా తినాలనుకున్న వాళ్ళకి ఇలా తయారు చేసుకోవచ్చు. ఇంకా గ్రేవీగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ, అంటే మనం బాయిలింగ్ కి ముందు ఎప్పుడైతే వాటర్ పోర్ చేసామో అది కొంచెం ఎక్కువగా వేసుకొని కొంచెం మనము లిక్విడ్ కార్న్ ఫ్లోర్ లిక్విడ్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే మన గ్రేవీ పార్ట్ ఎక్కువ ఉంటుంది, గ్రేవీ పార్ట్ వస్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ మన సోయా హాట్ గార్లిక్ సాస్ రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసే టైం. ఓకే, ఓకే, అండ్ ఇది మనం చైనీస్ లైక్ డిష్ అంటున్నాం కదా, దీనికి కూడా ఏమైనా గార్నిషింగ్ ఉంటుందా? జస్ట్ దీనికి ఏంటంటే బేసిక్ గా గార్నిష్ చైనీస్ లో ఇప్పుడు కూడా ఉల్లిపాయ తొలకి ఉంటది కదా, స్ప్రింగ్ ఆనియన్ యూజ్ చేస్తారు. కానీ మన స్టైల్లో కొత్తిమీర యూజ్ చేసుకుందాం. ఓకే, సో ఇది మన షెఫ్ స్పెషల్ కాబట్టి షెఫ్ స్పెషల్ స్టైల్లో వెళ్తున్నాము. సో మనం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాం. ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్ ఆల్వేస్ మార్కెట్ లో అవైలబుల్ ఉండదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. 365 days మనకి అవైలబుల్ అయిన లీఫ్ జస్ట్ కొత్తిమీర. ఓకే, సో కొత్తిమీరతో మనం గార్నిష్ చేసేసుకున్నాము. సో ఎంచక్క గుమ్ములాడే మీల్ మేకర్స్ హాట్ గార్లిక్ సాస్ రెడీ అయిపోయింది. జస్ట్ టేస్ట్ చెప్పండి. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, వేడి వేడి మీల్ మేకర్ హాట్ గార్లిక్ సాస్ సిద్ధం అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మిల్ మేకర్ హాట్ గార్లిక్ సాస్ కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మిల్ మేకర్, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు,
అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, వెనిగర్, సోయా సాస్, కార్న్ఫ్లోర్, ఉప్పు, నూనె, చిల్లీ పేస్ట్. మిల్ మేకర్ హాట్ గార్లిక్ సాస్ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. అందులో కాస్త ఆయిల్ వేసి కాసేపు వేడెక్కనివ్వాలి. ఆ తర్వాత వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. కాస్త ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకున్న తర్వాత చిల్లీ పేస్ట్, మిరియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన మిల్ మేకర్, సోయా సాస్, తగినంత ఉప్పు, వెనిగర్ వేసి 3 నిమిషాల పాటు కుక్ చేయాలి. ఫైనల్ గా కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. ఇంకేముంది, సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే హాట్ మిల్ మేకర్ హాట్ గార్లిక్ సాస్ రెడీ. ఐ హావ్ అ స్పూన్ ప్లీజ్. సో డిష్ కూడా రెడీగా ఉంది, వేడివేడిగా. తింటున్నాను సేపు కంప్లీట్ గా ఒక్కొక్క ఫ్లేవర్, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మీరు వేసింది, జింజర్, గార్లిక్, సోయా సాస్, కంప్లీట్ గా అవన్నీ టేస్ట్ అని తెలుస్తున్నాయి. కొత్తిమీర డిఫరెంట్ కాంబినేషన్. అంటే చెప్పినట్టే మన షెఫ్ స్పెషల్ అనగానే ఈ షెఫ్ స్పెషల్ ఎపిసోడ్ కి తగ్గట్టుగా ఒక డిఫరెంట్ కాంబినేషన్, అంటే కొత్తిమీరతో గార్నిష్ చేయడం, ఆ టేస్ట్ కూడా తెలిసింది. సూపర్ ఓవరాల్. థ్యాంక్ యూ. చైనాలో ఉన్న ఫీలింగ్. ఇవాల్టి మన ఎపిసోడ్ మీరు మిస్ అయినట్టయితే ఇమీడియట్ గా www.youtube.com ఆర్ facebook.com/ETV అభిరుచికి లాగిన్ అయి అందులో చూడొచ్చు. ఇంకేముంది, మన ఎపిసోడ్ కి ఇలాంటి కొత్త రెసిపీస్, కొత్త డిఫరెంట్ ఫ్లేవర్స్ తో డిషెస్ మాకు పరిచయం చేస్తూనే ఉన్నారు. అండ్ ఈసారి ఇది పరిచయం చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాజ్ యూజువల్ గా మరో ఎపిసోడ్ లో మరో వండర్ఫుల్ డిష్ తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ షెఫ్ స్పెషల్. అంతవరకు దిస్ ఈజ్ మధుసూదన్ రావు అండ్ మీ విజయ సైనింగ్ ఆఫ్. Bye. సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ సమర్పించు చెఫ్స్ స్పెషల్